Please give me my 9 lakhs. వన్స్ అపాన్ ఏ టైం ఒక ఊర్లో రమణ, బ్లేడ్ బాబ్జీ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బ్లేడ్ బాబ్జీ ఒకరోజు రమణ దగ్గరికి వచ్చి, మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, వి నో ఈచ్ అదర్, నాకు ఒక 9 lakhs అప్పు కావాలి, నేను నీకు చెక్స్ రాసిస్తాను పోస్ట్ డేటెడ్, అంటే డేట్ మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పాడు. రమణ గుడ్ ఫెయిత్తో ఓకే పర్సన్ మనకు తెలుసు కదా అని 9 lakhs ఇచ్చాడు, క్యాష్ రూపంలో ఇచ్చాడు. ఇస్తే చాలా రోజులు అయిపోయింది, బ్లేడ్ బాబ్జీ డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు. ఇంకా రమణకి విసుకొచ్చింది, నీకు నాకు వచ్చినట్టే. చెక్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేసాడు. అది చెక్ బౌన్స్ కేసు అయింది, కోర్టుకు వెళ్ళింది. ఫైనల్గా కోర్టు బ్లేడ్ బాబ్జీని కన్విక్ట్ చేసి అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో పే చేయమని చెప్పింది. కన్నింగ్ బ్లేడ్ బాబ్జీ ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇక్కడ రమణ్ చేసిన మిస్టేక్ చెప్పి బ్లేడ్ బాబ్జీని ఎటువంటి డబ్బులు కట్ అవసరం లేదు అని వదిలేసింది. మనం బయట నుంచి చూస్తే అరే ఈ హైకోర్టు జడ్జెస్ ఏవో డబ్బులు తీసేసుకున్నారు అది ఇది అనుకుంటాం, బట్ లీగల్గా చూడాలి. ఇక్కడ ఏం జరిగిందంటే రమణ డబ్బులు ఇచ్చింది క్యాష్ రూపంలో. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీరు కానీ నేను కానీ 20,000 పైన క్యాష్ రూపంలో అప్పుగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో దాన్ని చూపించాలి, ఇదిగో ఇంత అమౌంట్ నేను అప్పుగా ఇచ్చాను అని. అదొక వ్యాలిడ్ డిఫెన్స్ అయింది. లేదు అంటే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయాలి బ్యాంక్ టు బ్యాంకు, లేదు అంటే డిమాండ్ డ్రాఫ్ట్, అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా జరిగి ఉండాలి, అప్పుడు అది వైట్ మనీ అవుతుంది. మనం క్యాష్ ఇస్తే ఏంటంటే కోర్ట్ ఏం ప్రిజ్యూమ్ చేస్తుందంటే ఇది బ్లాక్ మనీ, సో బ్లాక్ మనీని లీగల్గా చెక్స్ ద్వారా నేను రీపే చేయమని కోర్టుకి చెప్పే రైట్ లేదు, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో ఇక్కడ రమణ మోసపోయాడు, బాబ్జీ తెలివిగా తప్పించుకున్నాడు. మీరు కూడా రమణలాగా అవ్వకూడదు అనుకుంటే, మీరు ఒకవేళ 20,000 పైన క్యాష్ ఇచ్చి చెక్స్ ఉన్నాయిలే నా దగ్గర, వీళ్ళు నన్ను ఏం చేస్తారనుకుంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టే, మీ డబ్బులు మీకు వెనక్కి రావు. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆన్లైన్లో ట్రాన్సాక్ట్ చేయండి, లేదు అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించండి, ఒకవేళ క్యాష్ రూపంలో ఇచ్చి ఉంటే వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి కోర్టుకి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాష్ అంటే బ్లాక్ మనీ, సో కోర్ట్ అందుకని ఇలా కన్సిడర్ చేయాల్సి వచ్చింది, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ని లీగల్గా రీపే చేయమనము అని. సో రమణలా మీరు మోసపోకూడదు అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఇలాంటి మీకు హెల్ప్ అయ్యే టిప్స్ మాత్రమే చెప్తాను, లీగల్ నాలెడ్జ్ని చాలా సింపుల్ స్టోరీస్లో చెప్తూ ఉంటాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.